చెప్పవా ఒరే నీ నాకొచ్చేసి సాటిలా నా ఇంటి ముందు మాట సాటిలా నా సాటిలా నా భార్య సాటిలా నిన్ను మాత్రమో ఏమడతారు వాడా చెప్పా నా పెద్ద కూడా బంగారం సచిగా నా భార్య సచిగా నిన్ను మాత్రమో ఏమడతారు వాడా సరే ఆవం రాసి రెడ్డి కళ్ళు మేట ఏంటిరా మావంతులు మధ్య అన్నారు ఏంటి చిన్నాయుడు వారికి మనమ్మకు లేకలే కుమార్ జీవించిన రమణ చిన్నమ్మ వారం నాడు శనివారం నాడు శివుడు కుమార్ రెండు ఊరు వస్తా ఉంటే వాడదాన్ని అనిపినండి దేవత కదా ఎంతగా ఉంచావురా శివ శివ నా తల మీద నిమ్మడంగా బాగుండడం దేవుడు చెప్పా ఆ దేవుడు కాయగొట్టి కబురాలు తినబడ దోమలు పట్టబగులు నటినలుగారులు మనకు ఆ పాపచారాన్ని పెట్టి అమోఘమైన నవ్వులు పాలయ్యాడు కదా రాజుని నవ్వులు పాలయ్యాడు లేకనంత బతకమంటావా దీనికి ఏమన్నా ఆంధ్రులు చెప్పగలుగుతావా ఊరుకుంటాం నా నేను నావగాడు 5 కోట్ల ముందైతే నేను చెప్తారు
ఇది ఇచ్చే నావల సరే బాగుంది ఇప్పుడు ఆడమంటున్నా అమ్మ నవ్వు పోయాం ఇక్కడ మనం క్షణం కూడా ఉన్నాం మాట్లాడాలి పెట్టుకొని ఇయ్యే ఆ ఇది అమ్మా శాంతి కొట్టండి కూడా పిక్కతలు శాంతి ఈ శాంతి మనకేమే కూడా మిగతా ఆ పాగేమతో సంతక దాన పడే కదా సంతక మనకు రావాలి మనం తెలుసుకొని నేను తిరగ వాళ్ళు కూడా పడక చేరి ఇక్కడ జరిగిన అవమానంతో నా భార్య చెప్పి తర్వాత లాభం చేస్తా ఇదిగో ఏడేళ్ళ ధర్మం నా భార్య ఇక్కడ జరిగిపోవడం నా భార్య చెప్పి చెప్తా అమ్మ రామమ్మ రసాని నాగమ్మ అమ్మ రామమ్మ రసాని నాగమ్మ అమ్మ రామమ్మ రసాని నాగమ్మ మాయమ్మ రామమ్మ రసాని నాగమ్మ నిలిచాను త్వరగా రామమ్మ మారెత్తి నిలయాలో నువ్వు త్వరగా రామమ్మ వాళ్ళు ముందమో వదలి నీవు త్వరగా రామమ్మ అమ్మ రామమ్మ త్వరగానే నాగమ్మ మాయమ్మ రామమ్మ త్వరగానే నాగమ్మ మాయమ్మ రామమ్మ త్వరగానే నాగమ్మ అమ్మా నాగమ్మ ఇంటి విషయం అర్జెంట్ పోయిందమ్మా
వస్తానమన గోదరాజాని నాకు విడలేనమ్మా గోరాజాని నా గోగారి గజన కల్లున గోగా వస్తానమన గోదరాజాని నాకు విడలేనమ్మా వస్తానమన గోదరాజాని నాకు విడలేనమ్మా వస్తానమన గోదరాజాని నాకు విడలేనమ్మా గోరాజాని నా గోగా వరనాడే తల్లి వస్తానమన గోదరాజాని నాకు విడలేనమ్మా గోరాజాని నా వస్తానమన గోదరాజాని నాకు విడలేనమ్మా ఎక్కడ నవ్వు ఎలా ఉన్నావు రారా మరే వరే 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 చెప్పరా నాకు అంటే పాటలు నీ ఉయానం నీ డాన్స్ కానీ ఎన్ని పాటలు వస్తావో ఎంతమంది చెబుతావు కానీ నా కొడుక కానీ మరి
నడుముకై అమ్మినా నడుము ఇచ్చినా అబ్బబ్బబ్బా నడుముకై అమ్మినా నడుముకై అమ్మినా ఒడాను ఇచ్చినా ఒడాను ఓసేనన్నా నీకు ముఖాలు ఇచ్చినా అబ్బబ్బబ్బా ఓసేనన్నా ఓసేనన్నా ముఖాలు అయిపోయినాయా అని కాదు ఇది రోడ్డు పక్కన పై రోడ్డు కింది రోడ్డు మా కాదరా నా కొడుకు ఏం చెప్తారా నా కొడుకు మీ అమ్మంటారా నేను మరి ఎక్కడ వెళ్ళి ఎలా ఉన్నాడు రెడ్డి సమేస్తాను చెప్పాలంటే నా కొడుకు తాపూరు కూడినప్పుడు అందరూ ఇచ్చారు నా కొడుకు అబ్బో అబ్బో అంకముల కోట కొట్టకు తిట్టకు అదే అన్నమాట నీ పట్టణ తీసుకొని పేద తీసుకొని తక్కువ బుద్ధి చూపుతారు కదా నా కొడకలాల మీరు చూడు నా కొడుక చూడు అమ్మంటారు పోతాను కాబట్టి నా కొడుక చూడు నువ్వు పోతే భయపడే లేవులేరు నా కొడుక నేను అట్లా 76 మందిని పెట్టుకుంటారా నేను 76 మందిని అవును నా మాదిరి చేసేవాళ్ళు ఉన్నారా? ఏం చేశాడు ఇన్ని 12 సంవత్సరాల నుంచి నేను ఇంటికాడనే అవును నా మాదిరి ఎవరు చేశాను నీకు? ఏ పని చేసి అవ్వట్టున్నాను పొలం పనులు పొలంలో ఏ పని చేసావు చెప్పాలి కదా మరి మడికాడికి వచ్చినావా? మరి చింతమాని కింద ఉన్నావా? నువ్వు పెట్టలాంటివి నేను పెట్టలా గెనుము అంటే ఏమేమి పెట్టాలని చెప్పు అంటే సిస్టమ్ ఏమనుకుంటారు వాళ్ళు మడికాడమ్మా అమ్మాట చెప్పు మడికాడికి వచ్చినావా? వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఆ గిన్నె మీదకి వచ్చినావా? మరి చెక్కల అంటివి నేను చెక్కలా శివా శివా ఒరే 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 అంటే అన్నది ఎక్కడని చెప్పరా అన్నది లేదమ్మా. మాట చెప్పు అంటే డబ్బులు తీసుకోలేదు నా కొడక నీకు నెలకు 30 రూపాయలు నేను మళ్ళీ నేస్తాను కదా నా కొడక నీకు నువ్వు ఇచ్చే 30 రూపాయలకు 3 నిమిషాలు కూడా పని చేయలే.
ఏంది అలసిపోతా ఉంటే పానమ్మా ఒకటే అంత చేస్తావా ఆ జీతం చాలకనేమ్మా అంటే నాకు తెచ్చాను కదా నీకు ఏమి ఇంట్లో పిలిచినావా అవును నువ్వేం రోడ్లో అయిపోసినావా ఏంది జొన్నలమ్మా అవును మరి ఇంక దంచేటివి ఇప్పుడు తెచ్చాను కదా మరి ఫుల్గా దంచలేనా నువ్వు తెచ్చావు చల్లగా బురుగు వచ్చి కదమ్మా దంచలేనా రోడ్లు జొన్నలు వచ్చి తెచ్చితే బురుగు వస్తుందా ఎంతగా దంచాను నాకు చూడు చేతులే బురుగు వచ్చేది తెచ్చినావా అబ్బా చూడలేదు మనవా అంటే పాలు వినేటి బురుగు వచ్చేటుంది పాలు అమ్మా చెప్పరా బురుగు వచ్చిందా లేదా జొన్న తెస్తే బురుగు వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా ఈ నానబెట్టావు బాగా ఏయ్ కాలి చెట్టు నా కొడుకు చూడు మేము తీసుకుని వెళ్ళి నా కొడుకు నువ్వు ఒకరు పొద్దు సరిపోదావు ఏమన్నా ఇక్కడ కసువులో పొన్యాలో నా కొడుకు మా తీసుకొస్తారు నా కొడుకు ఇద్దరు సచ్చనవా కొడతా ఉంటామా రా ఉద్యోగం వద్దు మాకేం వద్దు మేము పోతాం రామ్మా నువ్వు రా దాన్ని ఎప్పుడో బయటికి పని చేస్తాం మనమా కొడతా ఉంటే నువ్వు నిన్ను అంటానమ్మా అదే కదా మరి నిన్ను అంటానా అది ఓ తీసుకుని వెళ్ళు ఎక్కడెక్కడ ఇంటికి లోపల ఉండకూడదు నా కొడుకులాగా మీరు ఏమే నువ్వు పోతే నా కొడుకు నిలంతా నువ్వు ఒకరు పెట్టుకుంటాను మా అమ్మకు పింఛన్ లెక్క వచ్చింది 4000 5000 అంటే మీ అమ్మ పిచ్చి వస్తుందని బతుకుతానా అంటే పిచ్చి వస్తుంది ఎక్కడి మీద బతుకుంటాము అనుకుంటున్నాను నా కొడుకు మీ అమ్మకు పిచ్చి కూడా చేస్తా మన దాకా అన్నమయ్య జిల్లా జై అండి ఇప్పుడు మదనపల్లి జిల్లా జై అంటారు ఆ పక్క మామూలేరా రాయ చెట్లు అందరూ దాంతో సమానం నువ్వు కూడా అంతే ఏడుపు నువ్వు మంచి భూమిని పెట్టుకుంటాము పెట్టుకుంటురా అంతే పెట్టుకుంటే దేని పెట్టుకుంటా అనుకుంటాను జీతానికి జీతానికి రా పెట్టుకుంటా అంటే మేము పోతాలేమ్మా ఓ వెళ్ళు ఇన్ని కాడి బతుకుంటామా కాదు మేము తీసుకుని పోతాం అంతే కదా పోతాం ఏం కాదా లోపల నాడు ఆయన పెట్టుకో ఆయన కాదా ఆయన నాడు ఆ పక్క ఆయన అయితే ఉద్యోగం బాగా చేస్తాడమ్మా ఆయన పోతాం అంతే కదా మరి మరి అయితే మా జలకర మంది చూడు వండి పెడతా ఉంటే బాగా మూడు పూట తీసుకొస్తా అమ్మ గుడుకుల మీద ఇప్పుడు మా అమ్మ తీసుకుని వెళ్ళిపోతా అంటారు నా కొడక మీ అమ్మకు ఏం చేస్తారు నా కొడక తక్క నా కొడక ఎట్లే నా కొడక వద్దంటే నా కొడక నువ్వు మీ ఇంటికాడ చిలక కూడి తింటా మా ఇంటికాడికి వచ్చా మా అమ్మ గొదులు కుదిలే పెడతా నీకేం మీ అమ్మకు తాగుతావా అట్లా దాకా నా కొడక నువ్వు కానీ అయితే లేకపోతే నువ్వు ఎక్కడ బతకలేవు నువ్వు నా పెళ్లి వదిలేనా నిజమ్మా మా అమ్మవా నిజంగమ్మా నిజమా నువ్వేనా నాకు పాలు లేకపోతే నాకు పెట్టి చూడా బుడ్డిమ్మా బుడ్డి మీ అమ్మ మీద చిన్నప్పుడు వచ్చి నా దగ్గర వదిలేస్తున్నారు పెద్దవాళ్ళు చేశాను నువ్వు లైన్ అయితే మరి ఎక్కడ వెదల మేమేంటి ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నారు తొందరగా కానీ ఎక్కడ ఉన్నారు కానీ కానీ అంటే అలాగేమ్మా రెండో చోట చెబుతా
గేట్ కాడ ఉంటా అది తెచ్చుకున్నమ్మా మళ్ళా వచ్చావు కదా చూస్తా అని అమ్మా 10 రోజులు ఉందమ్మా దోషిల్లు నువ్వు మా భార్య ఆడేది వచ్చిందా వెళ్ళరా వెళ్ళలో బయలుదేరి ఏమనగా రానైనా రారా మరి కళ్ళు చూస్తాను మెదిలిస్తాను పలకరించాను ఆయన కళ్ళ లేదు మెద లేదు ఏమైనా వస్తాను లేపురా అంటే ఇంతమంది జనాలు కదా నాకు లేదమ్మా మనుషులు లేపు దూరం ఉండ ఏమి లేపని ఒకసారి మాట్లాడిస్తాను రెడీ కదా మాట్లాడాలి కానీ అప్పారెడ్డి అయ్యారెడ్డి సారీ ఏమే దీని మీద ఎడమ చేతులు లేపాను అదందుకు లేదమ్మా
ఎడచేతికి ఏమని తప్పగా ఇదే కదే గాలి ఉండాలా కాల్సిన ముందు ఇంతే మగవాడికి చిలకడం పడుతుంది గలగలాడమ్మా ఆయన కాలుష్య కలగాలంటే మీ తక్కువ కులంలో చేస్తారు కానీ మా కాకు వారి నెలలో మా కోకిల కులంలో వీళ్ళ ఉండవు నీకన్నా భయపడినాము అంటే ఏమని ఎందుకంటే ఆడదానికి భయపడిన మగవాడైనా కాడికి గుడ్డైనా ఇంతే అది చేసుకోనుకుంటాయి అయితే నాకు తెలియదు కానీ లేపు వచ్చా సిస్టాంటి తెల్లం వచ్చా మూల కొనుక్కున్నా నువ్వు రెడ్డివే భయపడే లేపరా ఈ చలికి దొరికిలేదు మనుషులా కానీ ఉదయం చాలా అప్పారెడ్డి అయ్యారెడ్డి మా శివా 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 వరే 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 కొప్పులో పూలు వాయగలమ్మా తీసేది గాజులు వాయగలమ్మా అంటే మరి ఎక్స్ప్లెయిన్ అంటానవే మాకెవరు పెద్దదికు అది నువ్వు వచ్చి నా కొడుకు అయినా ఎత్తల మేరకు దేశాలన్నీ తిరిగి తిరిగి చాలా అలసిపోయింటాడు అందుకని మనకుంటాడు అవును లేపరాడు ఈసారి లేపు చూద్దాం తర్వాత నేను చూస్తాను కానీ కుప్పలు పూలను పెట్టుకుంటే అప్పారెడ్డి అయ్యారెడ్డి అమ్మొచ్చింది పో ఈ పక్క శివుడు ఈ పక్క శివుడు మధ్యలో అలా పారిపోతాడని శివుని కొలిసేటప్పుడు ఈ మంచి శివుని వచ్చేటప్పుడు నువ్వు కూడా శివునే కొలుస్తారా అంటే నీకేమైనా ఎప్పుడు కొలసాలంటే నీ ఇంటికి వెళ్ళినప్పుడు నేనేమైనా కొలసాలా